నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం నేను రాణి ముందుగా హెడ్లైన్స్ చూద్దాం సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్న మంత్రి కోమటిరెడ్డి అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారు చిత్ర పరిశ్రమపై పగబట్టినట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారన్న బండి సంజయ్ అల్లు అర్జున్ వ్యవహార శైలిలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు రేవతి కుటుంబంపైన సానుభూతి లేదన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హిందూ దేవాలయాలే టార్గెట్ గా రాష్ట్రంలో దాడులు చేస్తున్నారు దోషులను కఠినంగా శిక్షించాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు సినీ పరిశ్రమపై పగబట్టినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు సంధ్యా థియేటర్ ఘటనలో మహిళ మృతిని అందరూ ఖండించారన్నారని శ్రీతేజ్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని ఆయన చెప్పారు మృతురాలి కుటుంబానికి అందరూ బాసటగా నిలిచారన్నారు కానీ ఈ సమస్య ముగిశాక అసెంబ్లీలో ఎంఐఎం సభ్యుడితో ప్రశ్న అడిగించి సినిమా తరహా కథ అల్లి మళ్లీ సమస్యను సృష్టించారని బండి సంజయ్ ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డికి సినీ నటుడు అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్నారు శనివారం అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి స్పందించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు లీగల్ టీం ఒప్పుకోలేదనడం హాస్యాస్పదమన్నారు అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే ఇమేజ్ దెబ్బతిన్నదని అంటున్నారని ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని తెలిపారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అల్లు అర్జున్ వ్యవహార శైలి దారుణంగా ఉందని ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు రేవతి కుటుంబంపైన అల్లు అర్జున్ కనీస సానుభూతి చూపించలేదని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలను తప్పుపట్టేలా అల్లు అర్జున్ తీరు ఉందన్నారు అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో చేసిన ప్రస్తావనపైనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారని ఆయన తెలిపారు తొక్కిసలాటలో ఇద్దరు చనిపోయారని అల్లు అర్జున్కి పోలీసులు చెప్పిన తర్వాత థియేటర్లో షో చేశారని ఆది శ్రీనివాస్ తెలిపారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలను తప్పుపట్టే విధంగా నిన్నటి రోజు అసెంబ్లీలో రైతు భరోసా పైన చర్చ జరుగుతున్నప్పుడు ఎంఐఎం పక్ష ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈ ప్రస్తావన తీసుకొచ్చిన దరిమిలా సభ ద్వారా సమాచారాన్ని అందించే ప్రయత్నంలో మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు అసెంబ్లీలో మాట్లాడింది అధికారికంగా ఆన్ రికార్డ్ పోలీస్ శాఖ ఇచ్చినటువంటి నివేదికను ఆ రోజు జరిగినటువంటి సంఘటనను అసెంబ్లీ ద్వారా చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తే దాన్ని తప్పుపట్టే విధంగా ఆ రోజు ఈ బాబు రేవతి చనిపోయింది బాబు కూడా చనిపోయిందని పోలీసులు అనుకొని ఏసీపీ వెళ్ళి హాల్లో యజమానులకు చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకొని సందర్భాన్ని గుర్తు చేస్తూ డీసీపీ గారు స్వయంగా వెళ్ళి సీనియర్ అల్లు అర్జున్ గారు చెప్పి వెళ్ళాల్సిందే బయలుదేరాల్సిందే చెప్పిన మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళేటప్పుడు కూడా చేతులుపుతూ పోయిందంటే కూడా నేను దానిపై ప్రత్యాప్త పడకుండా వీడియోలన్నీ బయటకు వచ్చినాయి అంటే అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా ప్రెస్ మీట్ ద్వారా ఈరోజు తను మాట్లాడిన తీరు చూసి నేను అడుగుతున్న అల్లు అర్జున్ గారిని ఒకసారి సమాజాన్ని అడుగు సమాజం ఈరోజు ఏ విధంగా ఆ సంఘటనల పట్ల ప్రాశ్చాత్యపడుతూ బాధపడుతున్న అంశాన్ని కూడా చూడకుండా రేవతి కుటుంబానికి ఎందుకు సాయం చేయలేనటువంటి ఆలోచన అల్లు అర్జున్ గారు రాకపోవడం
అసలు వారి దగ్గర సమాధానం లేని సందర్భంలో తన వ్యక్తిగత ప్రతిష్ట గురించే తప్ప చనిపోయిన రేవతి గురించి కానీ ఆసుపత్రిలో ఉన్నటువంటి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి బాబు గురించి కూడా ఆలోచన చేయకపోవడం బాధగా ఉందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ 20 ఏళ్ళు కష్టపడి తన పేరు వచ్చిందని చెప్పుకోవడమే తప్ప అక్కడ ఒక ప్రాణం పోయిందనే ఆలోచన రాకపోవడం ఇక్కడ ఇంకా దబాయింపు కనిపిస్తూ ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినంటే ఆన్ రికార్డ్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడమే అసెంబ్లీలో ఏది మాట్లాడినా అది ఆన్ రికార్డు అధికారిక సమాచారం ఇస్తుంది తప్ప పోలీస్ శాఖ ద్వారా ఇచ్చినటువంటి అధికారిక సమాచారాన్ని చనిపోయిన అంశం వారికి తెలిసినప్పటికీ కూడా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు అనేది మానవీయ కోణంలో కూడా వారు చూడలేని చెప్పే ప్రయత్నం మా ముఖ్యమంత్రి గారు చేశారు. అది హిందూ దేవాలయాలే టార్గెట్గా రాష్ట్రంలో దాడులు చేస్తున్న వ్యక్తులను వెంటనే పట్టుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు డిమాండ్ చేశారు. మొన్న సికింద్రాబాద్లో ముత్యాలమ్మ దేవాలయంపై, నిన్న మొయినాబాద్ ఆంజనేయ స్వామి దేవాలయంలో దేవమూర్తుల విగ్రహాలపై అవమానకరంగా ప్రవర్తిస్తూ అసాంఘిక శక్తులను గుర్తించాలని ఆయన కోరారు. ఏ పార్టీకి చెందిన వ్యక్తులైనా ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదన్నారు. సెక్యులర్ దేశంలో అన్ని మతాలకు సమాన ప్రాధాన్యత ఉంటుందని, ఏ మతం వారి ఆలయాలపై దాడులు చేసినా అది చట్టపరంగా నేరమే అన్నారు విహెచ్. సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ కూలగొట్టడం, ఆ తర్వాత శంషాబాద్లో ఆంజనేయ విగ్రహం కూలగొట్టడం, అదేవిధంగా మొయినాబాద్లో ఆంజనేయ విగ్రహం కూలగొట్టడం, ఇది ఒక ఆనవాయితీ అయిపోయింది. గతంలో స్టాచ్యూలు కూలగొట్టేవాళ్ళు, ఏది అంబేద్కర్ది, మహాత్మా గాంధీది. కానీ కొత్త ఆనవాయితీ ఏందో నాకు అర్థమవుతుంది కనుక నా ఉద్దేశంలో మొయినాబాద్ కానీ, ఇంకో దగ్గర కానీ, శంషాబాద్ కానీ దీనికి ఎక్కడో ఒక దగ్గర పులిస్ స్టాప్ కావాలి. దీని వెనకాల ఎవడున్నాడు? ఇది ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది. ముఖ్యంగా దేవుళ్ళ పేర్ల మీద ఏదో ఒక అద్భుతం సృష్టించాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చేయాలనేది కొందరు వ్యక్తులు ఎవరు పని చేస్తున్నారు. అది బయటి వాళ్ళ లేకుంటే లోకల్ వాళ్ళ, ఇది ఏదో తెలియాలి. ఎందుకంటే నేను ఇవాళ పోదామనుకున్నా, కానీ పరిస్థితి పోలీసు వాళ్ళు అన్నారు, సార్ వీళ్ళు వస్తే మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏదో లొల్లి పెడతారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందంటే నేను పోవడం ఆగిన. నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడు ఉన్నారా బాబు? కేవలం ఎవరు చేస్తున్నారు దీని వెనకాల సూత్రధారి ఎవరు అనేది బయటికి రావాలి. ఎందుకంటే ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టడానికి కొన్ని శక్తులు పనిచేస్తుంది. మా పార్టీ సెక్యులర్, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, ఈ భారతదేశం సెక్యులర్ దేశంగా ఆనాడు మహాత్మా గాంధీ గారి ఆలోచన ప్రకారంగానే ఇది సెక్యులర్ దేశం అయింది. ఈ సెక్యులర్ దేశంలో కేవలం నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు ఎవడున్నారా? మీరే నా భక్తులు. కానీ దేవుళ్ళ మీద ఎవరు చేస్తున్నారు? అది బీజేపీ చేస్తుందా, ఇంకో చేస్తున్నా? దీన్ని బయటికి తీసే పని ఎవరిది? పోలీసు వాళ్ళు ఇమీడియట్గా ఈ 3 ఇన్సిడెంట్లో జరిగిన కల్ప్రిట్స్ను తొందరగా పట్టండి, లేకపోతే ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానివల్ల ఏది దేశం మొత్తంలో కూడా మొదటి నుంచి హిందూ దేశం అని ఆర్ఎస్ఎస్ అంటుంది కాబట్టి కొందరికి అనుమానాలు ఉన్నాయి. మీరు చేసినని చెప్పారు, ఎవరు చేసారు? దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది ఒక బిగ్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ డిపార్ట్మెంట్, ఎవరైనా ఎంత పెద్దవాడైనా శిక్షకు వాళ్ళను కల్పిట్లను పట్టాలే. ఇలాంటి సంఘటనలు ఇంకా ముందు జరగొద్దు అనేదే. అయితే సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, ఈ భారతదేశంలో సెక్యులర్ సిద్ధాంతాన్ని నమ్ముతున్న ఒక నాయకుడిగా నేను రిక్వెస్ట్ చేస్తున్న ప్రభుత్వానికి, నేను పోయేటోన్ నుండి కానీ పోలీసు వాళ్ళు అన్నారు, సార్ ఆడ పోతే. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విషయంలో ప్రభుత్వమే తొలి ముద్దాయి అని సిపిఐ నేత నారాయణ ఆరోపించారు.
స్మగ్లింగ్ను గౌరవంగా చూపించిన సినిమాకు రాయితీ ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆదర్శ నటులైన అల్లుతరం వారు ఇలాంటి సినిమాలను ప్రోత్సహించడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ మహిళ తన కుమారుడి ప్రాణాలు కాపాడుకునేందుకు తన ప్రాణాలను బలిపెట్టిందని, సభ్య సమాజం సిగ్గుతో తల వంచుకుని ఈ ఘటనను తీవ్రంగా ఖండించాలని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత కళాకారులు, సాహితీవేత్తలదేనని అన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరిన నారాయణ ఆ కుటుంబానికి తమ వంతు సాయం అందిస్తామని ప్రకటించారు. రిలీజ్ సందర్భంగా ఈ అల్లు అర్జున్ ఆ సినిమాకి వెళ్ళడం, ఆ తొక్కిసారి జరగడం, అందులో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం, ఆమె సినిమాలు చూడడానికి వచ్చింది టికెట్ కొనుక్కొని. అల్లు అర్జున్ చూడడానికి రాలేదు. కొడుకు 9 ఏళ్ల పిల్లాడు, అతని చావుతులో ఉన్నాడు. ఆ మరణం పట్ల సిపిఐ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. వాడు కుమారుడిగా కోలుకోవాలని కోరుతా ఉన్నాను. అసలు ఈ సంఘటన చాలా ఘోరమైంది. పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం స్మగ్లింగ్ సంబంధించినటువంటి హీనమైన సినిమా. అది సందేశం ఏమి ఇస్తుంది? స్మగ్లింగ్ బాగా చేసుకోమని చెప్పేసి ఇస్తుందా? అలాంటి సినిమాలో అనేక అసహ్యకర సీన్స్ ఉన్నాయి. కూర్చుంటే ఒకసారి, లేస్తే ఒకసారి చెప్పేసి లేదంటే ఇంకొక సినిమా అని, ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకున్నటువంటి పాటలు, సెక్స్ సినిమాలు పెట్టి, స్మగ్లింగ్ పెట్టి, ఈ రెండు సమాజానికి చెడపడలేనిది. దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి. ఆ 700, 1000 రూపాయలు, 3000 రూపాయలు పెంచుకొని టికెట్ ఇస్తే, 3000 రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు 6000 రూపాయలకు అమ్ముకున్నాడు. అంటే ప్రభుత్వం ఏం చేయాలా? అదేమన్నా ఆదర్శమైన సినిమా? అదేమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా. కాబట్టి ప్రభుత్వం అట్లాంటి ప్రోత్సహించిన తప్పు. దాన్ని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు. రెండవది, ఈ జరిగిన ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళ ఇంటికి పోతున్నారు, పరిగెడుతున్నారు. సినిమా థియేటర్స్ యాక్టర్స్ అంటే వాళ్ళకి తప్పదు, ఆ రంగంలో పనిచేస్తారు కాబట్టి. రాజకీయ నాయకుల కింద చీప్ ప్రచారం ఎందుకు జరగాల? ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా? ఒక విధంగా అంటే రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు తిరోధకరిస్తూ ఉన్నారు. చాలా బాధపడతా ఉన్నా. అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే, అల్లు అరవింద్ లాంటి పెద్ద కుటుంబం అది. అల్లు వాళ్ళ నాన్నగారు శ్రీకాకుళ కమ్యూనిస్టు ఉద్దండుడు, ప్రజాటువంటి కళాకారుడు, సినిమా రంగంలోని పైకి ఆదర్శం చేసేవాడు. ఆ కుటుంబంలో ఇట్లాంటి జరుగుతున్నప్పుడు దాన్ని వాళ్ళు ఏదో అవమానంగా ఫీల్ అయ్యి దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి పైన కఠిన వైఖరి తీసుకోవాల్సింది. పోలీసులు తప్పులేం లేదు, వాళ్ళకి క్షమించుకోవడానికి పర్లేదు. ఇట్లాంటి భవిష్యత్తులో జరగకుండా కావాల్సిన ఏర్పాట్లు అటు సినిమా ప్రేక్షకులు తీసుకోవాలి, సినిమాలో ఉన్న నాయకులు, కళాకారులు తీసుకోవాలి, రాజకీయ నాయకులు తీసుకోవాలి, తర్వాత ప్రగతిశీల కామన్ చర్యలు తీసుకోవాలి. ఇలాంటి హింసతో కూడినటువంటి సినిమాను ప్రోత్సహించే చర్యలకి తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాం. ఆ అమ్మాయికి, చనిపోయిన అమ్మాయికి పుష్ప సినిమా పారితోషికం అవసరం లేదు. అది అవమానమే. ప్రభుత్వం సహాయం చేయాలి, సభ్య సమాజం మనం సహాయం చేయాలి, ప్రజలకు సహాయం చేయాలి. మేము కూడా ఆ విధంగా కోరుకుంటున్నాం, ఆ విధంగా సహాయం చేస్తాం. ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తున్నాం. ఈ జరిగిన హీరో అల్లు అర్జున్ పై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వాస్తవాలు వెల్లడించారని చెప్పారు. అసెంబ్లీలో సీఎం చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మీడియాతో వ్యాఖ్యానించడంపై చామల మండిపడ్డారు. అల్లు అర్జున్ మానవత్వం మరిచినట్లు ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు. అల్లు అర్జున్ గారు, నిన్న మీరు హడావుడిగా మా ముఖ్యమంత్రి వర్యులు అసెంబ్లీ వేదికగా సంధ్యా థియేటర్లో జరిగినటువంటి వ్యవహారంపై మాట్లాడిన తర్వాత సినిమా ఇండస్ట్రీ తరపున మీరు ప్రెస్ మీట్ పెడుతుర్రు. ఎందుకంటే మీరు అందులో కీలకమైన వ్యక్తిగా, మీ సినిమాకు మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఒక నిండు ప్రాణము, ఈరోజు ఆ కుటుంబంలో మరో వ్యక్తి సీరియస్గా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన దానికి మీరు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏమనుకున్నామంటే, మీరు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవము, రానున్న రోజుల్లో మేమంతా బాధ్యతగా వ్యవహరిస్తాము, తప్పిదం జరిగింది, తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోయినాయని చెప్పి ఒక మంచి సందేశాన్ని, ఒక సినిమా రియల్ హీరోగా సందేశాన్ని పంపిస్తారనుకున్నాం తప్ప, మీరు నిన్న ప్రెస్ మీట్లో మీరు ఒక నోట్ రాసుకొని వచ్చి మీరు ఒక రియల్ హీరోగా కాకుండా ఒక సినిమా హీరోగానే
మీరు వ్యవహారం చేసినట్టుగా కనపడుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీరు 3 ఏళ్ళు కష్టపడి సినిమా తీసిరు, నష్టాలు జరగకూడదనే మీ షోకి ఎక్స్ట్రా మీరు అమౌంట్ పెట్టినా కానీ ఒప్పుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలను, అన్ని రకాల వ్యాపారవేత్తలను ఆదుకునే ప్రక్రియలనే ఈరోజు మీ సినిమాకు మీరు రేట్లు పెంచినా కానీ ముఖ్యమంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి గారు ఒప్పుకున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రానున్న రోజులలో ఇట్లాంటి ప్రీమియర్ షోస్ వేసినప్పుడు బాధ్యతగా ఉండాలి, ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేదా నేనున్నన్ని రోజులు ఇలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వనని కూడా చెప్పిండు. అది ఆయన పర్సనల్ ఉద్దేశం కాదు, ప్రజలను ఉద్దేశించుకొని మాట్లాడుతుండు. అక్కడ ప్రతిపక్షాలు ఉన్నాయి, అక్కడ ఎంఐఎం పార్టీ వాళ్ళు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ విషయాన్ని ఆయన మాట్లాడినప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి, అవును ఆ రోజు మీరు సినిమా థియేటర్లో ఉన్నప్పుడు బయట అంబులెన్స్ ఎందుకు వచ్చింది, ఏం జరిగిందని తెలుసుకోకుండా మీరు టోటల్ సినిమాని చూడటం జరిగింది, ఇంటికి పోవడం జరిగింది. నెక్స్ట్ డే మార్నింగ్ దాకా నాకు ఆ విషయం తెలవడం చెప్పడంతో మాకు అర్థమైపోయింది మీ సినిమా ఎంత కలెక్షన్ చేస్తుంది అన్న ఇంట్రెస్ట్ మీద మీ జాస ఉంది తప్ప నేను పోయిన దగ్గర ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. మీరు ఇంకా నేను తెలిసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోదాము, లేకపోతే హాస్పిటల్కి పోదామంటే లీగల్ మ్యాటర్స్ అడ్డొచ్చినాయని చెప్తున్నారు. ఒక రియల్ హీరోగా మీరు మాట్లాడినట్టు లేదు. ఒక స్క్రిప్ట్ను తీసుకొని ఆ స్క్రిప్ట్ను చదివినట్టుగా ఉంది. మీరు ఏం సందేశం పంపిద్దాం అనుకుంటుర్రో ప్రజలకు మీకే క్లారిటీ లేకుండా నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు. హీరో అల్లు అర్జున్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు. అల్లు అర్జున్ తన మాటలు వెనక్కి తీసుకుని ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే పశ్చాత్తాపం ప్రకటిస్తాడని అనుకున్నామని తెలిపారు. అల్లు అర్జున్ సినిమా హాల్లో ఎంతసేపు ఉన్నాడో, వెళ్లేటప్పుడు ఎలా వెళ్లాడో ఫుటేజ్ ఉందన్నారు వెంకట్. తెలుగువాడి సత్తా చాటడం అంటే ప్రాణాలు పోయినా పట్టించుకోకపోవడమా అని ఆయన ప్రశ్నించారు. రేవతి చనిపోయిన మరుసటి రోజు అల్లు అర్జున్ తన ఇంటి వద్ద టపాసులు కాల్చారని వెంకట్ తెలిపారు. అర్జున్ గారు నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడతారనంటే పశ్చాత్తాపంతో ప్రెస్ మీట్ పెడుతున్నారని చెప్పి నేను అనుకున్నా. ఎందుకంటే సంధ్యా థియేటర్ సంఘటన జరిగిన తర్వాత, ఆ సంఘటన మీ దృష్టికి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ రకంగా మూవీ ఎప్పటివరకు చూసిర్రు, ఎప్పటివరకే క్లాప్స్ కొట్టిర్రు, వెళ్ళేటప్పుడు మీరు అభివాదం తెలుపుకుంటూ వెళ్ళినరా లేదా మీరు ర్యాలీగా వెళ్ళినరా, చాలా క్లియర్గా ఫుటేజెస్ కనబడుతున్నాయి. మీరు అవన్నిటినీ పక్కన పెట్టి ఏదో జరగలేదు, నా దృష్టికి రాలేదని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. సరే, మరుసటి రోజు మీ ఇంటి దగ్గర కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా పటాకీలు కాల్చుకున్నారు. సరే, ఆ విషయాలన్నింటినీ కూడా మేము ప్రస్తావిస్తలేము అని మీరు మాట్లాడుతూ ఏమని అంటారు, తెలుగుని సత్తా చాటుతున్నాం అని మాట్లాడుతున్నారు. తెలుగుని సత్తా చాటేది ఉంటే మన వలన తెలుసో తెలియకనో ఏదైతే సంబంధించి సంఘటనలో మనుషుల ప్రాణాలు పోయే విధంగా అసొంటి ఒక చర్యలు జరిగినప్పుడు దాన్ని ఏదైతే సంబంధించి సానుభూతితోటి స్పందించి ప్రెస్ మీట్ నిర్వహించి ఆ కుటుంబానికి అండదండగా నిలిచే ప్రయత్నం చేయాలి తప్ప, నిన్న ముఖ్యమంత్రి గారు ఏదైతే ఈ ప్రజాప్రభుత్వము ప్రజలకు అండదండగా ఉంటుంది, ఎవరు తప్పు చేసినా కూడా ఊరుకోము, శిక్షిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు వారి స్థాయిలో తెలంగాణ ప్రజానికానికి ఒక ధైర్యం, ఒక భరోసా కల్పిస్తుంటే దాని తర్వాత మీరు ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఇది సరికాదు. ఇప్పటికన్నా మీరు మాట్లాడిన మాటలపైన మీరు ఆత్మవిమర్శ చేసుకొని మీరు మాట్లాడిన మాటల్ని వెనుకకి తీసుకొని. డ్రగ్ మహమ్మారి పట్టణాల నుంచి పల్లెలకు కూడా పాకుతోందని, దీన్ని సమూలంగా నిర్మించాలంటే మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. ఆరోగ్యవంతమైన జీవనంపై అవగాహన కల్పించేందుకు డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఓయూలో 3K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి హాజరై రన్ను ప్రారంభించారు. డ్రగ్స్ పై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకుంటుందని, ఎవరైనా చుట్టుపక్కల డ్రగ్స్ అలవాటు పడినా, అమ్ముతున్నా వారిపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఒక రోజుకు నా లెక్కలు ఉన్నది 22 గంటలే కనుక దయచేసి 22 గంటలు ఏంటంటే పోస్ట్ వేసే విధంగా స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ ఉద్యమం చేస్తుంది. ప్రతి అందరూ గట్టిగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నో టు డ్రగ్స్ అనే ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడానికి యూనివర్సిటీలో 3K రన్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నేడు డ్రగ్ మహమ్మారి అనేది పట్టణం నుంచి పల్లెటూరు వరకు
చాలా వరకు వినియోగం పెరిగింది. దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా కానీ ప్రజల్లో తర్వాత పబ్లిక్లో అవగాహన కలిగినప్పుడే వీటిని సమూలంగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ద్వారా ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరపున కూడా నేను కోరుకునేది ఏంటి అంటే మీరు కానీ మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడినా కానీ లేదా అమ్మినట్టు మీకు తెలిసినట్లయితే ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి లేదా లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్కి ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా వాళ్ళ సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన కార్యక్రమం 13వ రోజు కొనసాగుతోంది. హైదరాబాద్ బషీర్బాగ్ డీఈఓ కార్యాలయం నుండి బోనాలతో ర్యాలీగా నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చాలని ఉద్యోగులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం తమ 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ వినూత్న రీతిలో ర్యాలీ నిర్వహించారు. కని విని ఎరుగని రీతిలో 33 జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఎత్తుతున్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులు. అంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఏ రోజైతే మాకు గత సంవత్సరం హన్మకొండలో హామీ ఇచ్చారో, మేము ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మీకు 100 రోజుల్లో మీ అందరినీ కూడా మీ నాయకులను పిలిచి వెంటనే మీకు రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన వెంటనే మాకు అమలు చేయాలని మాకు పూర్తి విశ్వాసం ఉంది మా గౌరవ ముఖ్యమంత్రి గారి మీద. సో మేము బాధతో ఈరోజు అమ్మవారికి బోనాలు తీస్తున్నాం హైదరాబాద్ జిల్లా నుంచి. అమ్మవారు వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారి యొక్క మనసు మార్చి రేపు క్రిస్మస్ లోపు మాకు మంచి శుభవార్త తెలియజేస్తారని మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. సో ఇంతమంది తెలంగాణ ఆడపడుచులు ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయమైన ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. ఏటీఎం కార్డు పోయిందని శ్రీనివాస్ అనే వ్యక్తి టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడంతో 24 గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఓటీపీ నెంబర్ చెప్పాలని టోల్ ఫ్రీ నెంబర్ నిర్వాహకులను కోరడంతో ఓటీపీ చెప్పిన వెంటనే 9,97,300 రూపాయలు మోసపోయారని ఖాతాదారుడు ముత్యాల శ్రీనివాస్ తెలిపారు. తమకు సంబంధం లేని బ్యాంకు అధికారులు స్పష్టం చేయడంతో పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు శ్రీనివాస్. ఏటీఎం కార్డు కడిగేది సార్ అంటే ఆ గోడకు నెంబర్ ఉంది బాబు, ఆ నెంబర్ పట్టుకొని పోమని అందులో క్యాషియర్ చెప్పింది. చెప్పినాక ఆ నెంబర్ పట్టుకొని వచ్చిన, ఆ నెంబర్ పట్టుకొని వస్తే ఆ నెంబర్ మా దుకాణం పక్కపక్క పిల్లలకి ఇస్తే అది అన్నీ ఒకే చేసింది. కార్డు కట్ అయింది, 2 గంటలకు ఫోన్ చేస్తా అని చెప్పేది. చెప్పినాక సరే అయిపోయినా ఇంటికి అయినాక మళ్ళీ 2 గంటలకు ఫోన్ చేసేది. 2 గంటలకు ఫోన్ చేసి పక్కపండి పిల్లలు లేరు, ఆ రోజు రాలేదు. రాకపోతే మా ఇంటి దగ్గర పిల్లలతో ఆయన ఆ నెంబరు 2 గంటలకు వచ్చింది. అదే నెంబర్ బ్యాంక్ నెంబర్ వచ్చింది. బ్యాంక్ నెంబర్ వస్తే అదే నెంబర్ అని మాట్లాడినా. అయితే హిందీలో మాట్లాడితే నాకు హిందీ రాదు, ఇంగ్లీష్లో మాట్లాడతాను, ఇంగ్లీష్ రాదని చెప్పిన. ఒక 2 ముచ్చట్లు నాకు కొద్దిగా అర్థమైంది హిందీలో. మరి ఏటీఎం కార్డుకి వెళ్ళి అప్లై కర్ది అని రావు అన్న అన్నాక తీసుకపోయి మా పిల్లలు
యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ విశాఖ జీవీఎంసీ వద్ద ఏఐఎస్ఎఫ్ సభ్యులు నిరసనకు దిగారు. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థుల కోసం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులను తక్షణమే విడుదల చేయాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని ప్రభుత్వాన్ని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పాదయాత్ర విద్యార్థులు హామీ ఇచ్చిన రాహుల్ హామీ నెరవేర్చాలి. జీవో నెంబర్ 70 రద్దు. కేవలం సోషల్ మీడియా ప్రకటనల పరిమితం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం డౌన్ డౌన్. సోషల్ మీడియా ప్రకటనలు మాత్రం పరిమితం అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం డౌన్. నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే యువగల పాదయాత్రలో పీజీ విద్యార్థులు, ప్రైవేట్ పీజీ విద్యార్థులు శాపంగమైనటువంటి జీవనం 70 తక్షణం రద్దు చేస్తారని చెప్పి యువగల పాదయాత్ర లోకేష్ గారు హామీ ఇచ్చారు. హామీ ప్రకారం ఖచ్చితంగా జీవనం 70 రద్దు చేయాలని చెప్పి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మేము కోరుతా ఉన్నాం. అలాగే ఏదైతే 3,580 కోట్లు పైబడి పీజీ ఎంబీబీఎస్ స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయలేదు. లాస్ట్ గవర్నమెంట్ విద్యార్థులకి శాపంగా మారింది, విద్యార్థులు హింసకు గురి చేస్తా ఉందని చెప్పేసి యువగల బాధ్యతల్లో లోకేష్ గారు అనేక మార్లు ప్రస్తావించడం జరిగింది. తదనంతరం కూడా మేము ఈ రోజు లోకేష్ గారు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ రోజు మీరు ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులు, యువకులు, ప్రజలందరూ కూడా మేము గెలిపించి ఈ రోజు గద్దెనెక్కించారు. కానీ ఈ రోజు అధికారులకు వచ్చిన తర్వాత మీరు లాస్ట్ గవర్నమెంట్ ఏ విధంగా వ్యవహరించిందో అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. ఈ విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మీకు కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ రోజు ఏఎస్ఎఫ్ ఫ్లూట్ గా మీకు ప్రశ్నిస్తా ఉన్నాం, తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ప్రైవేట్ పీజీ కళాశాల విద్యార్థులకి ఇబ్బందిగా మనం జీవనం తక్షణం రద్దు చేయాలి. అలాగే పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు 3,580 కోట్లు తక్షణం విడుదల చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తాను. అలాగే ఈ రోజు 5 నెలల పైబడి బీసీ వెల్ఫేర్ హాస్టల్ సంబంధించి, 10 నెలల పైబడి ఎస్సీ వెల్ఫేర్ సంబంధింంచి మెస్బిల్ పెండింగ్ లో ఉన్నాయి. ఈ రోజు అన్న క్యాంటీన్ సంబంధించి మీరు 90 రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఒక్కో పర్సన్ కి 90 రూపాయలు అవుతూ ఉంది. కానీ 75 రూపాయలు భరిస్తా ఉన్నాం. 15 రూపాయలు 3 కోట్లకు మీరు మీ మీద వేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈరోజు బయట ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ హాస్టల్ చదివే విద్యార్థులకి 53 రూపాయలు రోజుకి 3 పూటలు కేటాయిస్తుంది. ఈ విధంగా విద్యార్థులకు ఏ విధంగా మెరుగైన పోస్ట్ కావాలి వాటిని సంధిస్తా ఉన్నారని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం. తక్షణమే పెండింగ్ లో ఉన్నటువంటి 10 నెలల మెస్ బిల్ విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ 3,580 కోట్లు విడుదల చేయాలి. పీజీ విద్యార్థులకు శాపంగా మన జీవనం 70 రద్దు చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణం విడుదల చేయాలని చెప్పి, అదేవిధంగా జీవనం 70 పీజీ విద్యార్థులు చదువుకోవడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ వెంటనే క్షమాపణ చెప్పాలి. సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదన్న మంత్రి కోమటిరెడ్డి. అసెంబ్లీ వేదికగా సినీ ఇండస్ట్రీని దిబ్బతీసే ప్రయత్నం చేశారు. చిత్ర పరిశ్రమపై పగబట్టినట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారన్న బండి సంజయ్. అల్లు అర్జున్ వ్యవహార శైలిలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. రేవతి కుటుంబం పైన సానుభూతి లేదన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. హిందూ దేవాలయాలే టార్గెట్ గా రాష్ట్రంలో దాడులు చేస్తున్నారు. దోషులను కఠినంగా శిక్షించాలన్న కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.